బాలకృష్ణ గారు ప్రతి ఏడాది ఒక సినిమాతో బాక్సాఫీస్ దగ్గరకొచ్చి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయితే కొడుతున్నారనమాట. సో, 'అఖండ' సినిమా నుంచి అయితే ఆయన హిట్స్ పరం అయితే నడుస్తూనే ఉంది. సో, 'అఖండ' ఆ తర్వాత 'వీరసింహారెడ్డి' ఆ తర్వాత 'భగవత్ కేసరి' ఇలా వరుసగా 3 సినిమాలతో బ్లాక్ బస్టర్ కొట్టారనమాట. వరుసగా 3 సినిమాలతో 100 క్రోర్స్ క్లబ్‌లో జాయిన్ అయ్యారాయన. ఇప్పుడు ఆయన సంక్రాంతికి 'డాకు మహారాజ్' సినిమాతో అయితే రాబోతున్నారు. ఈ సినిమా సంబంధించిన షూటింగ్ వర్క్ కూడా అయిపోయింది. ఆల్రెడీ డబ్బింగ్ వర్క్ కూడా ఫినిష్ చేశారని తెలుస్తుంది. సో, డబ్బింగ్ టైంలో బాలకృష్ణ గారు ఈ సినిమా చూసి, ఈ సినిమా చాలా అంటే చాలా బాగొచ్చింది అని చెప్పి డైరెక్టర్ బాబీ గారికి ఫోన్ చేసి మరీ ప్రశంసించారంట. సో, పక్కాగా ఈ సినిమా కూడా మరోసారి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టబోతుంది. అండ్ ఈ మూవీతో పక్కాగా 200 క్రోర్స్ క్లబ్‌లో అయితే ఆయన చేరబోతున్నారు. చూద్దాం మరి. అయితే ఇప్పుడేంటంటే ఆయన వెంటనే ఈ సినిమా 'డాకు మహారాజ్' షూటింగ్ అయిపోతానే ఎక్కువ టైం గ్యాప్ తీసుకోకుండా 'అఖండ' షూట్‌లో అయితే జాయిన్ అయిపోయారంట. 'అఖండ' షూట్ అయితే నిన్నటి నుంచి స్టార్ట్ అయిందని తెలుస్తుందనమాట. సో, అలానే ఆ ప్రొడక్షన్ ఆఫీస్ నుంచి ఒక చిన్న గ్లింప్స్ వీడియో అయితే రిలీజ్ చేశారు. సో, ఈ మూవీ నెక్స్ట్ ఇయర్ దసరా కానుకగా సెప్టెంబర్ 25వ తేదీన గ్రాండ్‌గా అయితే రిలీజ్ కాబోతుంది. 'అఖండ' సినిమా సో, 'అఖండ' మూవీ పైన మంచి హైప్ అయితే ఉందనమాట. అప్పటి వరకు ఫ్లాప్స్లో ఉన్న బాలకృష్ణ గారు 'అఖండ' సినిమాతో ఒక్కసారిగా హిట్ ట్రాక్ అయితే ఎక్కారనమాట. అది కూడా మామూలు హిట్ ట్రాక్ కాదు, బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టారు. సో, డిసెంబర్లో వచ్చిన ఈ సినిమా అయితే బిగ్గెస్ట్ హిట్ అయింది బాలకృష్ణ గారి కెరియర్లో. సో, ఈ సినిమాకి సపరేట్ ఫ్యాన్ బేసే ఉన్నారనమాట. సో, ఈ సినిమాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్లో తమన్ గారు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే థియేటర్లు బద్దలైపోయాయి. సో, మరోసారి తమన్ గారి 'అఖండ 2' సినిమాకు కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అలాగే మ్యూజిక్ చేయబోతున్నారనమాట. ఈ సినిమా పైన కూడా మంచి హోప్ ఉన్నాయి. సో, దసరా వరకు ఈ సినిమా కోసం అయితే మనం వెయిట్ చేయాలన్నమాట. అయితే ఈ మూవీ పైన మీకున్న ఎక్స్పెక్టేషన్స్ గురించి కింద కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాం.